నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. మనం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న 9 రూపీస్ కోర్స్, అంటే ప్రతి సబ్జెక్ట్ మీద 9 రూపీస్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది కదా. 5th నుంచి అది అవైలబుల్గా ఉంది. అయితే మనకి 7th and 8th కూడా అది కోర్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఈ ఆఫర్. సో మాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. దేని గురించి అంటే 1 వీక్ వ్యాలిడిటీ అనేది ఏం సరిపోతుంది మేడం అని అడుగుతున్నారు. కాకపోతే మీకు ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఆఫ్లైన్ కోర్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే అక్కడ మీరు డెమో క్లాసెస్కి వెళ్తారు. ఒక 3 days అనేది మీకు ఫ్రీగా డెమో క్లాసెస్ అరేంజ్ చేస్తారు కదా. అలానే ఇప్పుడు ఈ ఆన్లైన్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు డెమో క్లాసెస్ లాగా తీసుకోవాలన్నమాట. ఓకే, అంటే మీకు మేము ఎంత అకౌంటబుల్గా ఉన్నాం, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా ఎంత డీప్గా ఎంత కీన్గా కవర్ చేస్తున్నామని మీకు తెలియడానికి ఈ ఆఫర్ పెట్టడం జరిగింది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించిన ఫోల్డర్స్ ఓపెన్ చేసి మీకు మీ సిలబస్కి సంబంధించి కాన్సెప్ట్స్ అన్నీ ఎంత డీప్గా కవర్ అయ్యాయో మీరు చెక్ చేసుకోండి. ఓకే, అయితే ఇక్కడ ఇండివిజువల్ కోర్సెస్ మీద ఆఫర్స్ అని చెప్పాను కదా. ఏమేం కోర్సెస్ ఉంటాయి అంటే, మనకి అర్థమెటిక్ కోర్స్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. మన విఎంఆర్ సార్ అర్థమెటిక్ కోర్స్ ఏదైతే ఉందో దీన్ని అప్డేట్ చేసి వర్షన్ 2.0ని లాంచ్ చేయడం జరిగిందనమాట. అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్లోనూ నంబర్ ఆఫ్ మోడల్స్ని, ఎక్కడ కవర్ అవ్వనన్ని నంబర్ ఆఫ్ మోడల్స్ని తీసుకొచ్చి మీరు ఏ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్కి వెళ్ళాలనుకున్నా, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో అయినా స్టేట్ గవర్నమెంట్లో అయినా ఎక్కడైనా ఏ లెవెల్లో అయినా వాళ్ళు ఎంత టిపికల్గా క్వశ్చన్ మీకు అరేంజ్ చేసినా కానీ ఆ క్వశ్చన్ని కూడా మీరు సింపుల్ లాజిక్స్ అండ్ టెక్నిక్స్తో సాల్వ్ చేసే విధంగా నంబర్ ఆఫ్ మోడల్స్ని తీసుకొచ్చి ప్రతి ఒక్క కాన్సెప్ట్లోనూ అప్డేటెడ్ వర్షన్ తీసుకురావడం జరిగింది అర్థమెటిక్ కోర్స్. అండ్ రీజనింగ్ కోర్స్ ఏదైతే ఉందో అది మన సౌమ్య మేడం అండ్ కాదంబరి మేడం కూడా రీజనింగ్ చెప్తారు. అలాగే ప్యూర్ మ్యాథ్స్ని మన సౌమ్య మేడం డీల్ చేస్తున్నారు. అందులో కూడా మీకు నంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ని ఈవెన్ విత్ మాక్ టెస్ట్లతో సహా కవర్ చేయడం జరిగింది. అండ్ ఇంగ్లీష్ కోర్స్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ కోర్స్ని మన కాదంబరి మేడం అండ్ మిథున్ సార్ కూడా కవర్ చేస్తున్నారు. అండ్ మన యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు చూస్తున్నారు కదా వీడియోస్ డైలీ యూట్యూబ్లో. సో కరెంట్ అఫైర్స్ కోర్స్ ఇంటిగ్రేటెడ్ విత్ జిఎస్ అనమాట. సో మీరు ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ తీసుకుంటే దానికి సంబంధించి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్తో స్టాటిక్ పోర్షన్ అండ్ డైనమిక్ పోర్షన్ అలాంగ్ విత్ ద జీకే కంటెంట్ అన్నీ కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మన యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, మీరు సెగ్రిగేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక మంత్కి సంబంధించి మీకు జిఎస్లో ఎన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయో అలాగే దాంతోపాటు అలాంగ్ విత్ అదర్ టాపిక్స్ కూడా అన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్ సెగ్రిగేట్ చేసి మీకు దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక మంత్కి సంబంధించిన ఫోల్డర్లోనే మీకు దొరుకుతుంది అనమాట. ఓకే, అండ్ విత్ కాన్సెప్ట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో మీకు దొరుకుతుంది. అండ్ మనం ఈ యొక్క కోర్సెస్కి సంబంధించి ప్రతి ఒక్క కోర్స్కి సంబంధించి మీకు మాక్ టెస్ట్లు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క దాంట్లోనూ కొన్ని మాక్ టెస్ట్లు మీకు అవైలబుల్గా ఉంచాం. అవి ఒకసారి ఓపెన్ చేసి ట్రై చేయండి. ఆ లెవెల్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఈ కోర్సెస్ ఇవ్వడానికి ఉద్దేశం ఏంటి అంటే, విఎంఆర్ లాజిక్స్ యొక్క స్టాండర్డ్స్ని ఇంకొక ఇన్స్టిట్యూట్ యొక్క స్టాండర్డ్స్తో కంపేర్ చేసుకుని ఏది బెస్టో మీకు తెలుస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ మీకు ఖచ్చితంగా మా కోర్స్ నచ్చుతుంది, మీరు సాటిస్ఫై అవుతారు. అలాగే ఆస్పిరెంట్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆగస్ట్ 15కి కోర్సెస్ మీద మీకు ఆఫర్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్స్ ఏ కోర్స్ మీద ఏ ఆఫర్ ఉంది అనేది మీకు ఆగస్ట్ 13న అనౌన్స్ చేస్తారు. ఆ ఆఫర్స్ని మీకు ఏ కోర్స్ అయితే మీరు సాటిస్ఫై అయ్యారో ఆ కోర్స్కి సంబంధించి ఆగస్ట్ 15న ఈ ఆఫర్ని అవైలబుల్గా చేసుకొని అందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, అండ్ మాక్ టెస్ట్ల గురించి వద్దాం. ఇప్పుడు మాక్ టెస్ట్ల యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఎక్కడైనా కానీ పీవైక్యూస్కి రిలేటెడ్గా మీకు మాక్ టెస్ట్లు అరేంజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో నథింగ్ బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రీవియస్ స్టాండర్డ్స్ అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే నంబర్ ఆఫ్ కాంపిటీటర్స్ అనేవాళ్ళు ఇంక్రీజ్ అయ్యారు. మనకి ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నప్పటికీ కూడా స్టేట్ ఎగ్జామ్స్ అయినా సెంట్రల్ ఎగ్జామినేషన్స్ అయినా ఈ అవేర్నెస్ ఎక్కువ పెరగడం వల్ల కాంపిటీటర్స్ కూడా పెరిగారనమాట. సో ఇలా పెరగడం వల్ల జాబులు తక్కువ ఉండేసరికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇలాంటప్పుడు ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తారు అంటే, క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్స్ని చాలా ఇంక్రీజ్ చేస్తారనమాట. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన జిఎస్ టాపిక్స్ రిలేటెడ్గానే నేను మీకు చెప్తాను. ఒక క్వశ్చన్ ఏదైనా ఒక కంపైలేషన్ చదువుకుని ఇంతకుముందు వెళ్ళి ఎగ్జామ్స్ క్లియర్ చేసే సిచ్యువేషన్ ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. మీరు ఏదైనా ఒక కంపైలేషన్ చదువుకుని వెళ్తే ఖచ్చితంగా ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. మీరు ఎలా చదవాలి అంటే మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో చదవాలి. అంటే
ఒక క్వశ్చన్ తీసుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్తో 4 to 5 స్టేట్మెంట్స్ అడగడం జరుగుతుంది. అప్పుడు ఎలిమినేషన్ కూడా మీరు చేసే విధంగా ఉండట్లేదు ఆ క్వశ్చన్కి. ఇక్కడ మేము ఇచ్చే మాక్ టెస్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే మీకు పీవైక్యూస్తో పాటు ఫ్యూచర్ కూడా ప్రిడిక్ట్ చేసి మొత్తం అన్ని స్టాండర్డ్స్ని కలిపి, అంటే లో లెవెల్, మీడియం లెవెల్ అండ్ హై స్టాండర్డ్స్ అన్నిటినీ కలిపి మీకు మాక్ టెస్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏ లెవెల్లో వాళ్ళు పేపర్ సెట్ చేసినా కానీ అక్కడికి ఎగ్జామినేషన్కి వెళ్ళి షాక్ అవ్వకుండా ముందే మీరు ప్రాక్టీస్ చేసుకుని ఉంటారనమాట. అండ్ ఇంకొక విషయం, మాక్ టెస్ట్లు ఎందుకు పెడతారు అంటే మెయిన్ ఉద్దేశం వచ్చేసి టైం మేనేజ్మెంట్. మీకు టైం మేనేజ్ అవ్వాలి, ఓకేనా? ఆ యొక్క ఎగ్జామినేషన్ ఎన్వైర్న్మెంట్ అనేది మీకు అలవాటు అవ్వాలి, మీ టైం మేనేజ్ అవ్వాలి, అప్పుడే మీకు స్కోర్ కూడా బాగా వస్తుందన్నమాట. క్లియర్? అండ్ జాబ్ క్యాలెండర్ కూడా వచ్చింది కదా, సో ఒకసారి అవన్నీ కూడా మీకు ఏ ఏ డిపార్ట్మెంట్స్లో వస్తాయి అనేసి ఒకసారి ఆ జాబ్ క్యాలెండర్ కూడా చూడండి. ఇండివిజువల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చాక మాత్రమే రివీల్ చేస్తారు. ఎవరైనా ఇన్ని పోస్టులు వస్తున్నాయని చెప్పినా నమ్మొద్దు, మీకు జస్ట్ ఇప్పుడు వచ్చింది జాబ్ క్యాలెండర్ మాత్రమే. ఓకే, ఈ జాబ్ క్యాలెండర్ బేస్ చేసుకుని డిపార్ట్మెంటల్ వైజ్ అంటే సెక్టార్స్ వైజ్ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది మీకు నోటిఫికేషన్లో. ఓకే, సో మీరు ఏ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారో చూసుకొని మన కోర్సెస్కి సంబంధించి మీకు ఏ కోర్సెస్ యూజ్ అవుతాయో చూసుకొని అవన్నీ కూడా మీరు 9 రూపీస్ కోర్స్ అవైలబుల్గా చేసుకొని డెమో క్లాసెస్ విని ఖచ్చితంగా మీరు తీసుకుంటారనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్, కీప్ లెర్నింగ్, థ్యాంక్ యూ.